హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎస్ఎస్ కలర్ఫుల్ వ్లాగ్స్ తెలుగు. ఇవాల్టి వీడియోలో నా మార్నింగ్ రొటీన్ అయితే షేర్ చేస్తున్నా. ఫ్రైడే వ్లాగ్ ఇది. నా వీడియోస్ మీకు నచ్చుతున్నట్టయితే ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నా మార్నింగ్ రొటీన్ అయితే 6 o'clockకి స్టార్ట్ అవుతుంది. మార్నింగ్ లేవగానే బ్రష్ అయితే చేశాను. అలాగే నా మార్నింగ్ రొటీన్లో ముగ్గు వేయడం అంటే నాకు చాలా ఇష్టం. ఇలా డైలీ సింపుల్గా ముగ్గులైతే వేసుకుంటాం. శ్రావణ మాసం మొత్తం పూజలతో ముగ్గులతో ఎంత బాగుంటుంది కదా, ఒక పండగలా అయితే ఉంటుంది. ఫైనల్గా ముగ్గు వేయడం అయితే అయిపోయింది. వీడియోనైతే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఈ వీడియోలో అయితే మీతో మంచి మంచి రెసిపీస్ షేర్ చేశాను. ఆలూ బిర్యానీ, అలాగే ఇన్స్టెంట్గా గోధుమ పిండితో హెల్తీగా దోశలు ఎలా వేసుకోవాలో కూడా చూపించాను. తప్పకుండా చూడండి. అలాగే నా రెసిపీస్ కనుక మీకు నచ్చుతున్నట్టయితే ఖచ్చితంగా నన్ను సపోర్ట్ చేసి నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మరెన్నో మంచి మంచి రెసిపీస్ అయితే మీతో షేర్ చేస్తూ ఉంటాను. అలాగే ఇలా సింపుల్గా వేసుకునే ముగ్గులు కూడా మీతో షేర్ చేస్తూ ఉంటాను. ఖచ్చితంగా సపోర్ట్ చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ముగ్గు వేయడం అయితే అయిపోయాక ఇలా 4 sides సింపుల్గా బార్డర్ అయితే వేస్తున్నా. చూడ్డానికి చాలా సింపుల్గా నీట్గా ఉంటుంది. ఇలా ముగ్గు వేయడం అయిపోయాకైతే పసుపు కుంకుమలతో అలంకరిస్తే ఎంత కళగా ఉంటుంది కదా. ఇలా పసుపు కుంకుమ పెట్టడం అయిపోయాకైతే కిచెన్లోకి వెళ్ళి నైట్ క్లీన్ చేసిన గిన్నెలన్నీ సర్దుకోవడమే ఫస్ట్ పని. ఎక్కడి ప్లేట్స్ అక్కడైతే పెట్టేస్తున్నా. గిన్నెలన్నీ సర్దడం అయితే అయిపోయింది. ఇప్పుడు నాది అలాగే మా చెల్లిది బాటిల్స్ అయితే క్లీన్ చేసి వాటర్ అయితే ఫిల్ చేస్తున్నా. ఇలా 2 liters వాటర్ బాటిల్స్ని యూజ్ చేస్తే చాలా మోటివేషనల్గా ఉంటుంది. డైలీ 4 liters వాటర్ తాగడం వల్ల మన స్కిన్ అండ్ హెయిర్ చాలా హెల్తీగా ఉంటుంది. వాటర్ ఫిల్ చేసి అయితే పక్కన పెట్టి ఫ్రెష్ అయ్యి అయితే వచ్చేసాను. సింపుల్గా హెల్తీగా ఇవాళ అయితే ఒక బ్రేక్ఫాస్ట్ చూపిస్తా. బ్రేక్ఫాస్ట్ ఏం చేసుకోవాలో తెలియనప్పుడు ఇన్స్టెంట్గా గోధుమ పిండితో ఇలా దోశల్ని ట్రై చేయండి. టేస్ట్కి టేస్ట్, హెల్త్కి హెల్త్. ముందుగా ఒక కప్పు గోధుమ పిండిలోకి 1 స్పూన్ దాకా ఉప్మా రవ్వ, సాల్ట్, కొంచెం కర్డ్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా వాటర్ వేస్తూ మిక్స్ చేసుకున్నాక దోశ బ్యాటర్లా అయితే కన్సిస్టెన్సీ అనేది అడ్జస్ట్ చేసుకోవాలి. తర్వాత ఒక చిటికెడు వంట సోడా కూడా వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఒక 5 minutes తర్వాత దోశలు అయితే వేసుకోవడమే చాలా బాగా వస్తాయి.
క్రిస్పీగా కూడా ఉంటాయి. పిండి అయితే ఇలా ఎక్కువసేపు అయితే మిక్స్ చేస్తూ కలుపుకోవాలి. పిండి కలుపుకోవడం అయితే అయిపోయింది. ఇప్పుడు దోసలు అయితే వేస్తున్నా. ప్యాన్ బాగా హీట్ అవ్వాలి. ఇలా హీట్ అయ్యాక సేమ్ దోసలు ఎలా అయితే వేస్తామో అలాగే వీటిని కూడా వేసుకొని ఆయిల్ వేస్తూ కాల్చుకోవాలి. అంతే, ఎంతో టేస్టీ అయిన హెల్దీ అండ్ ఇన్స్టెంట్గా అయ్యే గోధుమ పిండి దోసలు అయితే రెడీ. వీటికి పల్లి చట్నీ ఏం అవసరం లేదు. ఆవకాయతో తినేసినా కానీ చాలా బాగుంటాయి. ఇదే ప్రాసెస్లో అయితే మిగతా దోశలన్నీ వేసుకొని బ్రేక్ఫాస్ట్ అయితే చేసేసాను. బ్రేక్ఫాస్ట్ చేశాక అయితే 11 ఇవాళ ఏదైనా బిర్యానీ చేద్దామనేసి వెజిటేబుల్ బిర్యానీ చేద్దామని అయితే అనుకున్నా. ఫైనల్గా ఆలూ దమ్ బిర్యానీ చేద్దామని అయితే డిసైడ్ అయ్యాను. ఇప్పుడు ఆలూ దమ్ బిర్యానీ ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. ఆలూని ఇలా పెద్ద ముక్కల్లా అయితే కట్ చేసుకోవాలి. అలాగే ఆనియన్స్ని ఇలా పొడుగ్గా కట్ చేసుకొని పెట్టుకోవాలి. మిర్చి కూడా కట్ చేసుకోవాలి. కొత్తిమీర పుదీనా కూడా ఇలా సన్నగా తరిగి పెట్టుకోవాలి. ఇప్పుడు ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. కట్ చేసుకున్న ఆలూలోకి ఒక 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక హాఫ్ స్పూన్ పసుపు, ఫుల్ స్పూన్ ఉప్పు, 3 స్పూన్ల దాకా కారం వేసుకోవాలి. 1 స్పూన్ ధనియాల పొడి, ఒక హాఫ్ స్పూన్ జీరా పౌడర్, హాఫ్ స్పూన్ గరం మసాలా, హాఫ్ స్పూన్ మిరియాల పొడి, హాఫ్ స్పూన్ చికెన్ మసాలా, హాఫ్ స్పూన్ చికెన్ బిర్యానీ మసాలా, కొద్దిగా ఆయిల్, కొత్తిమీర పుదీనా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ మసాలాలన్నీ ఆలూకి పట్టేలా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి పీసెస్లా కట్ చేసుకున్న పచ్చిమిర్చి అలాగే కర్డ్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసుకొని ఈ మిశ్రమాన్ని పక్కన పెట్టుకోవాలి. దీన్ని ఎక్కువసేపు మ్యారినేట్ చేయాల్సిన అవసరం అయితే లేదు. జస్ట్ ఒక 10 మినిట్స్ చేసినా సరిపోతుంది. ఈ ఆలూ పీసెస్ అన్నింటికి ఈ మసాలాలన్నీ పట్టేదాకా ఇలా బాగా మిక్స్ చేస్తూనే ఉండాలి. ఇంకా వేరే ప్రాసెస్ చేసేలోపు ఇదంతా బాగా మ్యారినేట్ అయితే అవుతుంది. ఇప్పుడు బిర్యానీ కోసం బాస్మతి రైస్ని ఒక 1 అవర్ అయినా సోక్ చేసుకోవాలి. అప్పుడే బిర్యానీ బాగా పొడి పొడిగా వస్తుంది. ఆలూ మ్యారినేట్ అయ్యేలోపు అయితే బిర్యానీ ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. స్టవ్ ఆన్ చేసి బాండీ పెట్టి 2 స్పూన్స్ నెయ్యి వేసుకోవాలి. అలాగే తగినంత ఆయిల్ కూడా వేసుకోవాలి. నెయ్యి ఆయిల్ బాగా హీట్ అయ్యాక అయితే బిర్యానీ స్పైసెస్ అన్నింటినీ వేసుకోవాలి. బిర్యానీ స్పైసెస్ ఇలా బాగా వేగాకైతే ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చిని కూడా వేసుకోవాలి. ఈ పచ్చిమిర్చి బాగా ఫ్రై అవ్వాలి. పచ్చిమిర్చి బాగా ఫ్రై అయ్యాక ఇలా పొడుగ్గా కట్ చేసుకున్న ఆనియన్స్ని కూడా వేసుకోవాలి. ఆనియన్స్ ఫాస్ట్గా వేగాలంటే కొద్దిగా సాల్ట్ కూడా వేసుకోవాలి. సాల్ట్ కూడా వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ అయితే గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేసాయి. ఇప్పుడు ఈ ఆనియన్స్ నుండి కొన్ని ఆనియన్స్ని అయితే పక్కన పెట్టుకోవాలి. ఎందుకంటే లాస్ట్లో దమ్ పెట్టేటప్పుడు ఈ ఆనియన్స్ని రైస్ పై నుండి వేసుకోవాలి. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన ఆనియన్స్లో నుండి కొన్ని ఆనియన్స్ తీసి అయితే పక్కన పెట్టుకుంటున్నా. ఇప్పుడు మిగతా ఆనియన్స్లోకి అయితే ముందుగా మ్యారినేట్ చేసి పక్కన పెట్టిన ఆలూని వేసుకొని ఆలూ బాగా ఉడికేదాకా ఫ్రై చేసుకోవాలి. ఫస్ట్ అయితే ఆలూని ఇలా వాటర్ ఏమీ వేయకుండా ఉడికించాలి. ఆ తర్వాత అయితే ఇలా ఆయిల్ అంతా పైకి వస్తుంది. ఇలా ఆయిల్ తేలాకైతే ఇప్పుడు దీంట్లోకి గ్రేవీకి సరిపడినంత వాటర్ అయితే వేసుకోవాలి. ఇలా వాటర్ వేసాక ఇంకొక 10 to 15 మినిట్స్ అయితే ఉడికిస్తే ఆలూ అనేది బాగా ఉడికిపోతుంది. కర్రీ ఉడికేలోపు అయితే రైస్ కూడా ఉడికించుకోవాలి. ఆలూ అయితే బాగా ఉడికిపోయింది. ఇప్పుడు 70% బాయిల్ చేసుకున్న రైస్ని ఈ గ్రేవీలోకి అయితే వేసుకోవాలి. ఇలా రైస్ అంతా వేసి ఈవెన్గా చేసుకోవాలి. ఇప్పుడు చేసుకున్నాక ముందుగా గోల్డెన్ బ్రౌన్ వచ్చిన ఆనియన్స్ సైడ్కి పెట్టాం కదా, ఇప్పుడు ఆనియన్స్ని పైనుండి వేసుకోవాలి. పైనుండి నేనైతే ఇక్కడ పసుపు వాటర్లో కలిపి అయితే వేస్తున్నా. ఫుడ్ కలర్ అయితే వాడట్లేను. మీరు కూడా ఫుడ్ కలర్ అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి. అలాగే పైనుండి ఫ్రైడ్ ఆనియన్స్ని వేసుకొని దమ్ పెట్టేయడమే.
ఇటువైపు బిర్యానీలోకి గ్రేవీ కూడా ప్రిపేర్ చేశాను. మిర్చి కా సాలన్ బిర్యానీలోకి బెస్ట్ కాంబినేషన్ కదా. ఇటువైపు అయితే ఈ కర్రీ కూడా అయిపోతుంది. ఇంకొక 5 మినిట్స్ ఉడికిస్తే ఈ కర్రీ అయితే రెడీ అవుతుంది. 15 మినిట్స్ తర్వాత బిర్యానీ అయితే మంచిగా దమ్ అయింది. చూసారా ఎంత పొడి పొడిగా ఎంత బాగా వచ్చిందో. స్మెల్ కూడా చాలా బాగా వస్తుంది. ఆనియన్స్ అండ్ లెమన్స్తో తింటే బిర్యానీ అయితే అద్దిరిపోతుంది. మేమైతే ఎంజాయ్ చేస్తూ తినేసాం. ఈరోజు మా లంచ్ అయితే ఇలా కంప్లీట్ అయింది. ఇలాంటి ఇంకెన్నో మంచి మంచి రెసిపీస్ షేర్ చేస్తాను. తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎస్ఎస్ కలర్ఫుల్ వ్లాగ్స్ తెలుగు.